Hey everyone, welcome to my channel. Aditya here. సో మనం AWS కాంప్రహెన్సివ్ కోర్స్ని కంటిన్యూ చేద్దాం. దాంట్లో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి లాంబ్డా లేయర్స్. సో ఈరోజైతే మనం ఈ లాంబ్డా లేయర్స్ గురించి ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేసుకోబోతున్నాం. ఈ లాంబ్డా డీటెయిల్స్ ఏంటంటే ఇది ఒక ఫీచర్ అనమాట. దిస్ ఫీచర్ ఆఫ్ లాంబ్డా అలో అస్ టు డూ టూ థింగ్స్. సో ఈ లాంబ్డా లేయర్స్ యూస్ చేసుకుని మనం అయితే టూ థింగ్స్ చేయొచ్చు. ఫస్ట్ థింగ్ ఏంటంటే టు క్రియేట్ కస్టమ్ రన్ టైమ్స్ ఫర్ లాంబ్డా. లాంబ్డాకి మనం కస్టమ్ రన్ టైమ్స్ని క్రియేట్ చేయొచ్చు. అండ్ ది సెకండ్ వన్ ఏంటంటే టు ఎక్స్టర్నలైజ్ డిపెండెన్సీస్ ఫర్ రీయూజింగ్. సో మనం ఏమైనా డిపెండెన్సీస్ ఉంటే లాంబ్డాకి ఆ డిపెండెన్సీస్ని ఎక్స్టర్నలైజ్ చేసుకోవచ్చు. సో ఎక్స్టర్నలైజ్ చేయడం వల్ల మనం ఏం చేసుకోవచ్చు, సేమ్ డిపెండెన్సీస్ని మళ్ళీ రీయూస్ చేసుకోవచ్చు. ఓకే, సో నేనైతే వీటిని ఇన్డెప్త్గా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూడండి. ఫస్ట్ పాయింట్ అబ్జర్వ్ చేయండి. టు క్రియేట్ కస్టమ్ రన్ టైమ్స్ ఫర్ లాంబ్డా. దిస్ మీన్స్ we have few runtimes like Java, Python, and Node.js. But what if your use case need other runtime, which was not supported by Lambda? Then you can use Lambda layers to add your custom runtime. Example: Rust, C++, etc. ఓకే, సో దీన్ని మీరు సరిగ్గా అబ్జర్వ్ చేసుకుంటే కనుక మనం ల్యాంబ్డాని ఎప్పుడైనా క్రియేట్ చేస్తున్నప్పుడు మనకైతే ఫ్యూ రన్ టైమ్స్ కనబడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ జావా ఎన్విరాన్మెంట్లో రన్ అవ్వాలా, లేకపోతే పైథాన్ ఎన్విరాన్మెంట్లో రన్ అవ్వాలా, ఆర్ నోట్ జేఎస్ ఎన్విరాన్మెంట్లో రన్ అవ్వాలా. సో వీటిని మనం రన్ టైమ్ అంటాం అన్నమాట. సో ఈ రన్ టైమ్స్ని మనం యూజువల్లీ సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాం. కానీ ల్యాంబ్డాలో మీరు అబ్జర్వ్ చేసుకుంటే కనుక ఫ్యూ రన్ టైమ్సే ఉంటాయి. C++ ఉండదు, రస్ట్ ఉండదు. సో అలాంటప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, నాకు ఒకవేళ C++ యూస్ కేసు ఉంటే లాంబ్డా నాకు యూస్ అవుదా, ఆ రస్ట్ యూస్ కేసు ఉంటే లాంబ్డా నాకు యూస్ అవుదా? ద ఆన్సర్ ఈస్ లాంబ్డా మీకు ఖచ్చితంగా యూస్ అవుద్ది. ఒకవేళ మీరు యూస్ చేయాలనుకున్న ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లాంబ్డా రన్ టైమ్స్లో లేకపోతే కనుక మీరు మీ కస్టమ్ రన్ టైమ్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. అలా క్రియేట్ చేసుకోవడానికి యూస్ అయ్యే ఫీచరే మనకి లేయర్స్. సో ఈ లేయర్స్ యూస్ చేసుకుని మీరైతే మీ కస్టమ్ రన్ టైమ్ని క్రియేట్ చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు C++ రిక్వైర్మెంట్ ఉంది, మీ లాంబ్డా C++ కోడ్ని రన్ చేయాలి. బట్ యాక్చువల్గా లాంబ్డాని క్రియేట్ చేసినప్పుడు కాన్ఫిగరేషన్లో మీకైతే C++ రన్ టైమ్ ఆప్షనే ఉండదు. అలాంటి సిచ్యువేషన్లో మీరైతే ఖచ్చితంగా లేయర్స్ని క్రియేట్ చేసుకుని, సో ఆ లేయర్ని మీరు రన్ టైం కింద యాడ్ చేసుకుని మీ లాంబ్డాలో C++ కోడ్ రాసుకోవచ్చు. అది ఒక అడ్వాంటేజ్. అండ్ ది సెకండ్ అడ్వాంటేజ్ టు ఎక్స్టర్నలైజ్ డిపెండెన్సీస్ ఫర్ యూజింగ్. ఓకే, సో ఫస్ట్ మీకు ఏం క్వశ్చన్ వస్తుంది అంటే వై వీ నీడ్ టు డూ ఎక్స్టర్నలైజేషన్ ఆఫ్ డిపెండెన్సీస్. అసలు డిపెండెన్సీస్ని ఎందుకు ఎక్స్టర్నలైజ్ చేయాలి? లాంబ్డాని యూస్ చేసుకుంటున్నప్పుడు ఎందుకు నేను డిపెండెన్సీస్ని ఎక్స్టర్నలైజ్ చేయాలి? సో ద ఆన్సర్ ఈస్ దీస్ డిపెండెన్సీస్ మేకింగ్ ద లాంబ్డా సైజ్ బిగ్గర్. సో in order to make the lambda as compact as possible, either the zip or jar, we need to externalize dependencies to a separate layer and actual lambda code to a separate layer. సో దీన్ని మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేసుకుంటే కనుక మనం డిపెండెన్సీస్ని ఎందుకు ఎక్స్టర్నలైజ్ చేయాలంటే మనకు ఒక లాంబ్డా ఫంక్షన్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక లాంబ్డా ఫంక్షన్ క్రియేట్ చేశారు. ఆ లాంబ్డా ఫంక్షన్ చాలా డిపెండెన్సీస్ యూస్ చేసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక పైథాన్ కోడ్ రాశారు, అది పైథాన్ డిపెండెన్సీస్ యూస్ చేసుకుంటుంది. అలాగే ఏడబ్ల్యూఎస్లో రన్ అవుతుంది కాబట్టి ఏడబ్ల్యూఎస్ ఎస్టీకే డిపెండెన్సీస్ కూడా కొన్ని యూస్ చేసుకుంటుంది అనుకుందాం. మీ పైథాన్ కోడ్ వచ్చేసి 10 KB ఉంది అండ్ మీ పైథాన్ డిపెండెన్సీ సైజ్ వచ్చేసి ఒక 20 KB ఉండొచ్చు. అండ్ ఏడబ్ల్యూఎస్ ఎస్టీకే డిపెండెన్సీ సైజ్ వచ్చేసి ఇంకొక 30 KB ఉండొచ్చు. ఇప్పుడు మొత్తం యాడ్ చేస్తే 10 + 20 + 30 టోటల్ 60 KB మీ లాంబ్డా సైజ్ అయిందన్నమాట. సో అలాగా మీరు డిపెండెన్సీస్ పెంచుకొలది మీ లాంబ్డా అనేది ఇంక్రీజ్ అవుద్ది. సో మీరు లాంబ్డాని ఏదర్ ఒక జిప్ ఫార్మేట్లో స్టోర్ చేయొచ్చు, ఒకవేళ జావా యూస్ చేసుకుంటే కనుక జార్ ఫార్మేట్లో స్టోర్ చేసుకోవచ్చు, అది ఫైన్. బట్ ప్రాబ్లం ఏంటంటే మీ లాంబ్డా అనేది ఎక్స్పోనెన్షియల్ ఆర్ లీనియర్గా గ్రో అవుతుంది ఎప్పుడు మీ డిపెండెన్సీస్ కూడా మీ లాంబ్డా కోడ్తో ఉన్నప్పుడు. ఓకే, సో మీ లాంబ్డా కోడ్ ఎంత కాంప్లెక్స్ అయితే దానికి అన్ని డిపెండెన్సీస్ యాడ్ చేస్తారో అంత డిపెండెన్సీస్ ఉంటే అంత సైజ్ పెరిగిపోద్ది. సో దాన్ని అవాయిడ్ చేయడానికే మనం ఈ డిపెండెన్సీస్ని ఎక్స్టర్నలైజ్ చేయాలి. ఓకే, అలా ఎక్స్టర్నలైజ్ చేయడం వల్ల వన్ మోర్ అడ్వాంటేజ్ ఏంటంటే వాస్ రీయూజింగ్. సో వన్ మోర్ అడ్వాంటేజ్ ఆఫ్ డూయింగ్ ఎక్స్టర్నలైజేషన్ వాస్ రీయూజింగ్ దీస్ డిపెండెన్సీస్ ఫర్ బోత్ ఫర్ అదర్ lambda also. If you have two lambdas using same dependencies, then instead of creating separate dependencies for both lambdas, then can share the same lambdas or same dependencies layers. సో దీని అర్థం ఏంటంటే మీకు ఒక పైథాన్ కోడ్ ఉంది, ఆ లాంబ్డా ఫంక్షన్ ఉంది, ఆ లాంబ్డా ఫంక్షన్లో ఓన్లీ కోడ్ రాయండి. అండ్ మీ డిపెండెన్సీస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్టు పైథాన్ డిపెండెన్సీస్ కావచ్చు,
ఏడబ్ల్యూఎస్ ఎస్టీకే డిపెండెన్స్ కావచ్చు 2 లేయర్స్ కింద క్రియేట్ చేసుకున్నారు. అండ్ ఇప్పుడు మీరు ఇంకో లాంబ్డా రాశారు. ఈ సేమ్ లాంబ్డా కూడా మనకు పైథాన్ డిపెండెన్సీస్ కావాలి, ఏడబ్ల్యూఎస్ ఎస్టీకే డిపెండెన్సీస్ కావాలి. సో దానికి మీరు మళ్ళీ దీనికి డిపెండెన్సీస్ యాడ్ చేయకుండా మీరు ప్రీవియస్గా క్రియేట్ చేసుకున్న లేయర్స్ ఉన్నాయి కదా, ఆ లేయర్స్ని రిఫర్ చేసుకుంటే మీకు ఈ సెకండ్ లాంబ్డా కోడ్ కూడా రన్ అవుద్ది. ఓకే, అలాగా మీరు క్రియేట్ చేసిన ఈ లేయర్స్ని మీరైతే రీయూస్ చేసుకోవచ్చు. ఈ రీయూసబిలిటీ వల్ల మీకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే రీవర్క్ తగ్గింది. అండ్ మీరు మళ్ళీ ఎన్ నెంబర్ ఆఫ్ లాంబ్డాస్ క్రియేట్ చేసినా సరే మీరైతే ఈ సేమ్ డిపెండెన్సీస్ని యూస్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు న్యూ డిపెండెన్సీస్ ఏమన్నా ఉన్నాయంటే వేరే లేయర్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఆ లేయర్ మళ్ళీ మల్టిపుల్ లాంబ్డాస్కి రీయూస్ అవుద్ది. ఓకే, సో దానివల్ల మీకు ఇంత అడ్వాంటేజ్ ఉందన్నమాట. సో ఇది లేయర్స్ గురించి. అండ్ మీకు బెటర్ క్లారిటీ కోసం నేనైతే ఈ ఫ్లో డయాగ్రామ్ చూపిస్తున్నా. ఆర్ జస్ట్ ఈ పిక్చర్ని చూడండి. ఇక్కడ మీరు చూస్తే కనుక మనకు ఒక లాంబ్డా ఫంక్షన్ ఉంది. అది దీని యాక్చువల్ కోడ్ వచ్చేసి 20 KB. అండ్ పైథాన్ డిపెండెన్సీ సిన్స్ లాంబ్డా ఫంక్షన్ పైథాన్లో రాశారు కాబట్టి, అండ్ మీకు సమ్ ఎక్స్టర్నల్ లైబ్రరీస్ డిపెండెన్సీ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ పాండాస్ కావచ్చు, సైఫై కావచ్చు. అలాంటి ఎక్స్టర్నల్ డిపెండెన్సీస్ మీద మీ లాంబ్డా ఫంక్షన్ డిపెండెంట్ అయినప్పుడు ఆ డిపెండెన్సీస్ కూడా మీరు లాంబ్డా ఫంక్షన్స్లోనే ఇంక్లూడ్ చేస్తారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ 30 MB ఉందనుకుందాం. సో జస్ట్ హైపోథెటికల్. అండ్ ఏడబ్ల్యూఎస్ ఎస్టీకే మీద కూడా మీకు డిపెండెన్సీస్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీ లాంబ్డా ఫంక్షన్ నుంచి ఒక ఎస్క్యూఎస్ని కావచ్చు, ఎస్ఎన్ఎస్ని కావచ్చు, S3 బకెట్ని కావచ్చు హిట్ చేయాలనుకున్నారు. అప్పుడు మీకు ఏడబ్ల్యూఎస్ ఎస్టీకే డిపెండెన్సీస్ కూడా కావాలి. అవి ఒక 40 MB ఉన్నాయి అనుకోండి. టోటల్గా మీ లాంబ్డా ఫంక్షన్ సైజ్ అంత అయింది 60.20 MB. బట్ యాక్చువల్గా మీకు కోడ్ సైజ్ అంతా 20 KBA. కానీ టోటల్ సైజ్ అంత అయిపోయింది 60.20 MB. ఓకే, ఇప్పుడు మనం లాంబ్డా కాన్సెప్ట్ని అప్లై చేసిన తర్వాత రైట్, ఇది ఎలా మనకి సింపుల్గా ఈజీగా ఉంటుందో చూడండి. సో ఇక్కడ మీరు ఒక లాంబ్డా ఫంక్షన్ క్రియేట్ చేశారు, అది 20 KB. అండ్ మీ పైథాన్ డిపెండెన్సీస్ అన్నిటిని ఒక లేయర్లోకి పెట్టుకున్నారు. ఓకే, ఆ లేయర్ 30 MB సైజ్, బట్ ఇట్స్ సెపరేట్ లేయర్. అలాగే ఇంకో లేయర్ క్రియేట్ చేసుకున్నారు, దాంట్లో మీ ఏడబ్ల్యూఎస్ ఎస్టీకే డిపెండెన్సీస్ పెట్టుకున్నారు. ఇప్పుడు ఈ లేయర్స్ని లాంబ్డాకి ఇలా మ్యాప్ చేయడం వల్ల లాంబ్డాలో మీరు ఏ కోడ్ అయితే రాశారో ఇండైరెక్ట్లీ ఈ డిపెండెన్సీస్ని ట్రీట్ చేసుకుని అదైతే ఫంక్షన్ ఎగ్జిక్యూషన్ జరుగుద్ది. దానివల్ల మీ లాంబ్డా సైజ్ స్టిల్ రిమైన్స్ as 20 KB. అండ్ ఈ లేయర్స్ మేబీ ఇట్ హ్యాస్ 30 MB ఆర్ 40 MB డిపెండెన్సీ, బట్ మీ లాంబ్డాకి డైరెక్ట్గా అటాచ్ అయ్యి ఉండు. అలాగే మీకు ఫ్యూచర్లో ఇంకొక లాంబ్డా ఫంక్షన్ యూస్ చేసుకోవాల్సి వచ్చింది. ఈ లాంబ్డా ఫంక్షన్ కూడా పైథాన్ డిపెండెన్సీ కావాలి, అట్ ది సేమ్ టైం ఏడబ్ల్యూఎస్ ఎస్టీకే డిపెండెన్సీస్ కావాలి. అప్పుడు మీ లేయర్ 1 లేయర్ 2ని దీనికి కూడా మ్యాప్ చేయొచ్చు. అలాగా మీరు లాంబ్డా 2కి ఈ లేయర్స్ని రియూస్ చేశారు. సో అది అడ్వాంటేజ్ అనమాట. ఓకే, సో ఇది థియరీ పార్ట్. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఓకే, లాంబ్డా లేయర్స్ వల్ల అడ్వాంటేజెస్. ఓకే, సో ఇప్పుడైతే మనం హ్యాండ్స్ ఆన్లోకి వెళ్ళి క్లియర్గా దీన్ని చూద్దాం. సో ఈ హ్యాండ్స్ ఆన్ పార్ట్లో మనకైతే ఒక లాంబ్డా కావాలి కదా. నేనైతే ఆల్రెడీ ఒక లాంబ్డాని ప్రీవియస్గా క్రియేట్ చేసి పెట్టుకున్నా. అండ్ నేను ఇప్పుడు ఈ లాంబ్డాని ఎలా క్రియేట్ చేయాలో మీకైతే స్టెప్స్ చెప్పట్లా, ఎందుకంటే మనం ప్రీవియస్ సెషన్స్లో చాలా కవర్ చేసాం. లాంబ్డా ఎలా క్రియేట్ చేయాలో మీకు ఆల్రెడీ ఐడియా ఉంది. సో నాకు ఆల్రెడీ ఒక లాంబ్డా ఫంక్షన్ ఉంది. అండ్ ఈ లాంబ్డా ఫంక్షన్కి నేనైతే లేయర్ని యాడ్ చేయబోతున్నాను. ఇక్కడ చూడండి లేయర్స్ ఉన్నాయి. సో ఆ లేయర్ని యాడ్ చేసి అసలు ఈ లేయర్స్ మనకి ఎలా యూస్ అవుతుందో చూపించబోతున్నాను. దానికన్నా ముందు ఒకసారి మనమైతే కోడ్ని అబ్జర్వ్. సో దానికి మీరైతే కిందకి స్క్రోల్ డౌన్ చేయండి. ఇక్కడ కోడ్ సెక్షన్లో మీరు అబ్జర్వ్ చేసుకుంటే కనుక ఇది సింపుల్ లాంబ్డా. ఓకే, సింపుల్ పైథాన్ కోడ్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకుంటే కనుక మనం ఏం చేస్తున్నాం, ఒక సింపుల్ హ్యాండ్లర్ ఉంది. ఫైనల్గా లాంబ్డాకి మనమైతే హలో వరల్డ్ అని రిటర్న్ చేస్తున్నాం. సింపుల్ కోడ్. ఓకే, సో ఇప్పుడు దీన్ని కొంచెం కాంప్లెక్స్ కోడ్ కింద మనమైతే చేంజ్ చేయాల్సి వస్తుంది. సో దానికన్నా ముందు లేయర్ని ఎలా యాడ్ చేయాలో కూడా చూద్దాం. సో లేయర్స్ని యాడ్ చేయడం కోసం మనమైతే ఇక్కడ ఈ లేయర్స్ ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి దాని లోపలికి వెళ్ళిన తర్వాత మనకైతే లేయర్ యాడ్ చేయడానికి ఆప్షన్ వస్తుంది అనమాట. సో కరెంట్లీ కౌంట్ అబ్జర్వ్ చేయండి 0 ఉంది. ఇప్పుడు నేను క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఇది ఓపెన్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ కోడ్ ప్రాపర్టీస్ కావచ్చు. అండ్ మీ ప్యాకేజ్ సైజ్ చూడండి 488 MB ఆర్ బైట్. అండ్ రన్ టైమ్ అండ్ హ్యాండర్ ఫంక్షన్ నేమ్ అండ్ ఆర్కిటెక్చర్. ఓకే, అవన్నీ సేమ్. అండ్ ఇక్కడ మీకు లేయర్ సెక్షన్ ఉంది. లేయర్ సెక్షన్లో దెర్ ఇస్ నో డేటా టు డిస్ప్లే అని చూపిస్తుంది. అండ్ ఆల్సో ఇక్కడనే మీరైతే లేయర్ని యాడ్ చేయొచ్చు. సో ఒకవేళ మీరు లేయర్ని యాడ్ చేయాలనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యాడ్ ఏ లేయర్ మీద క్లిక్ చేయాలి. అప్పుడు మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది, యాడ్ లేయర్ పేజ్. సో ఈ పేజ్లో మీకైతే ఫ్యూ ఆప్షన్స్ ఉంటాయి. కరెంట్లీ లోడ్ అవుతుంది కదా, ఒక్క నిమిషం వెయిట్ చేయండి, మీకైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో లోడ్ అయిపోయిన తర్వాత ఈ యాడ్ ఏ లేయర్
పేజ్లో మీకైతే ఫంక్షన్ రన్ టైమ్ సెట్టింగ్స్ ఉన్నాయి, అలాగే చూజ్ ఏ లేయర్. ఇక్కడ చూజ్ ఏ లేయర్ సెక్షన్లో మీరు అబ్జర్వ్ చేసుకుంటే కనుక మీకు మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏడబ్ల్యూఎస్ లేయర్స్, కస్టమ్ లేయర్స్, స్పెసిఫై అండ్ ఏఆర్ఎన్. ఏడబ్ల్యూఎస్ లేయర్స్ అంటే ఆల్రెడీ ప్రీడిఫైన్గా ఏడబ్ల్యూఎస్ అనేవి మనకు ఫ్యూ లేయర్స్ని ప్రొవైడ్ చేసింది. సో ప్రీడిఫైన్ అనమాట, ఫ్యూ డిపెండెన్సీస్ని లేయర్స్ కింద ప్యాక్ చేసి మనకైతే ప్రొవైడ్ చేసింది, మనం వాటిని యూస్ చేసుకోవచ్చు. అండ్ కస్టమ్ లేయర్స్, ఫర్ ఎగ్జాంపుల్ మీ డిపెండెన్సీస్తో మీరు కస్టమ్ లేయర్ని క్రియేట్ చేసుకుని ఇక్కడ మీరు స్టోర్ చేసుకున్న తర్వాత ఏడబ్ల్యూఎస్లో మీరు దాన్ని యూస్ చేసుకోవచ్చు. అలాగే స్పెసిఫై అండ్ ఏఆర్ఎన్, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక లేయర్ ఉంది, ఆ లేయర్ యొక్క ఏఆర్ఎన్ మీకు తెలుసు, ఇక్కడ క్లిక్ చేసి ఆ ఏఆర్ఎన్ అయితే ఇక్కడ యాడ్ చేయొచ్చు. సో ఈ ఎగ్జాంపుల్లో మనమైతే ఏడబ్ల్యూఎస్ లేయర్స్లో ప్రీడిఫైన్డ్ అంటే ఏడబ్ల్యూఎస్ మనకి ప్రీడిఫైన్గా ప్రొవైడ్ చేసిన లేయర్స్ అయితే మనమైతే యూస్ చేసుకోబోతున్నాం. దానికోసం మీరైతే కింద ఉన్న చూజ్ ఆప్షన్ క్లిక్ చేయండి. చూజ్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకైతే ఇక్కడ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏడబ్ల్యూఎస్ ల్యాండా పెరల్ 5 అంటే మీరు ఒకవేళ పెరల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూస్ చేసుకుంటే కనుక మీరైతే ఈ పర్టికులర్ లేయర్ని యూస్ చేసుకోవచ్చు. ఆర్ ఏడబ్ల్యూఎస్ ల్యాండా పైథాన్ 38 సైఫై 1x, ఒకవేళ మీరైతే పైథాన్ సైఫై లైబ్రరీ డిపెండెన్సీ కింద యాడ్ చేయాలి ఆర్ ఆ లేయర్ని యూస్ చేసుకోవాలనుకుంటే ఈ పర్టికులర్ డిపెండెన్సీ యూస్ చేసుకోవచ్చు. ఏడబ్ల్యూఎస్ అండ్ యాప్ కాన్ఫిగ్ ఎక్స్టెన్షన్, అలాగే లాంబ్డా ఇన్సైట్ ఎక్స్టెన్షన్, ఏడబ్ల్యూఎస్ కోడ్ గురు ప్రొఫైలర్ పైథాన్ ఏజెంట్ లాంబ్డా లేయర్, అండ్ ఆల్సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకుంటే కనుక ఏడబ్ల్యూఎస్ ఎస్టీకే పాండాస్ పైథాన్ 38. సో 3.8 వెర్షన్కి పాండాస్ డిపెండెన్సీ కావాలన్నా మీరు యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఏడబ్ల్యూఎస్ రిలేటెడ్ సమ్ డిపెండెన్సీస్ కూడా మనకి అవైలబుల్ ఉన్నాయి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకుంటే కనుక మీకు ఈ ఎన్ నెంబర్ ఆఫ్ లేయర్స్ని మనకైతే ఏడబ్ల్యూఎస్ ప్రీడిఫైన్గా మనకి యాడ్ చేసింది. ఒకవేళ మీకు ఏమైనా కస్టమ్ డిపెండెన్సీస్ యాడ్ చేసుకోవాలనుకుంటే మీకు ఇక్కడ ఆల్రెడీ ఆప్షన్ ఉంది కదా, కస్టమ్ లేయర్. ఓకే, సో యాజ్ ఆఫ్ నో నేనైతే ఏడబ్ల్యూఎస్ లేయర్ కోసం వెళ్తున్నా. దీంట్లో మీరు అబ్జర్వ్ చేసుకుంటే కనుక పైథాన్ పాండాస్ కావచ్చు, సైఫై కావచ్చు, మోస్ట్ యూస్డ్ పైథాన్ లైబ్రరీ కదా. సో నేనైతే ఏం యూస్ చేసుకోబోతున్నానంటే సైఫై యూస్ చేసుకోబోతున్నాను. జస్ట్ సైఫై సెలెక్ట్ చేసాం. సైఫై మ్యాథమెటికల్ ఆపరేషన్స్ కోసం యూస్ అవుద్ది, సో దానికి నేను తీసుకున్నాను. అండ్ జస్ట్ ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఓకే, సో దీనిలో ఉన్న అన్ని డిపెండెన్సీస్ని మనం కోడ్లో రాసుకోవచ్చు. ఐ మీన్ దీన్ని యూస్ చేసుకుని మనం కోడ్ రాసుకోవచ్చు. మన ఎటువంటి డిపెండెన్సీ మేనేజర్ కావచ్చు, ఆ డిపెండెన్సీస్ కోడ్లో యాడ్ చేయక్కర్లా, ఈ లేయర్ ఒకటి యాడ్ చేసుకుంటే చాలు. ఓకే, అలాగే మీరు వెర్షన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్లిక్ చేస్తే మీకైతే లేటెస్ట్ అవైలబుల్ వెర్షన్ చూపిస్తుంది, మీరైతే దాన్ని సెలెక్ట్ చేసుకోండి. అండ్ వన్స్ ఈ సైఫై లైబ్రరీ ఆ లేయర్ని యాడ్ చేశారు, వెర్షన్ యాడ్ చేసిన తర్వాత జస్ట్ క్లిక్ ఆన్ యాడ్ మీద క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయగానే మీకైతే ఈ ఏడబ్ల్యూఎస్ ల్యాండా పైథాన్ 38 సైఫై లైబ్రరీ అనేది ఆ లేయర్ అనేది మీకైతే యాడ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ లేయర్ టెస్ట్ అనేది మీ ల్యాండా అండ్ లేయర్స్ లో మీకైతే ఆల్రెడీ 1 లేయర్ అయితే కౌంట్ ఇంక్రీజ్ అయింది చూడండి. కౌంట్ ఇంక్రీజ్ అయింది ఎందుకంటే మీరైతే ఒక లేయర్ని యాడ్ చేశారు. సో ఇక్కడ మన లాంబ్డా కోడ్లోకి వచ్చేయండి. లాంబ్డా కోడ్లో మీరు అబ్జర్వ్ చేసుకుంటే సింపుల్ కోడ్ ఉంది కదా, దీన్ని అయితే ఇప్పుడు మనం చేంజ్ చేద్దాం. చేంజ్ చేసి సైఫై ఫంక్షన్ అయితే యూస్ చేసి అసలు వితౌట్ యాడింగ్ ద డిపెండెన్సీ ఇన్ దిస్ కోడ్ ఎలా వర్క్ అవుతుందో మనం చూద్దాం. దానికోసం ఫస్ట్ మనం ఏం చేయాలంటే వీ హ్యావ్ టు గో టు దిస్ పర్టికులర్ బ్లాగ్. సో నేనైతే ఈ బ్లాగ్ ఉంది ఏడబ్ల్యూఎస్లోనే అవైలబుల్ అయింది. ఈ బ్లాగ్ని అయితే మీరు ఫ్రీ టైం ఉంటే చూడండి. దీంట్లో ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు లేయర్స్ ఎలా యూస్ అవుతుంది అండ్ ఈ పర్టికులర్ సైఫై లైబ్రరీ యూస్ చేసుకుని ఎలా మనం లేయర్ని యాడ్ చేసి ఈ సైఫై లైబ్రరీని టెస్ట్ చేయొచ్చు, దీంట్లో చూపించారు. సో నేనైతే ఈ కోడ్ని మాత్రం తీసుకుంటున్నాను, ఎందుకంటే ఈ కోడ్లో మనకి సైఫై లైబ్రరీ యూస్ చేసుకుని సమ్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ అయితే చేశారు. సో దానికోసం ఈ కోడ్ని అయితే నేను తీసుకుంటున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ బ్లాగ్ని అయితే చూడండి. ఓకే, సో నేనైతే ఏదైతే కోడ్ని కాపీ చేసానో ఆ బ్లాగ్లోంచి ఇక్కడ పేస్ట్ చేయబోతున్నా. అండ్ లాస్ట్లీ పైథాన్ ఎక్స్ట్రా వచ్చింది, అది తీసేస్తా. ఓకే, సో ఇది కోడ్. సో ఈ కోడ్ మనం అబ్జర్వ్ చేసుకుంటే కనుక మనం నంపైని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, అది ప్రీడిఫైన్గా పైథాన్లో ఉంటుంది. అలాగే మన సైఫైలో ఉన్న కాన్వెక్స్ హల్ని కూడా మనం ఇంపోర్ట్ చేసుకున్నాం. అండ్ మీరు అబ్జర్వ్ చేసుకుంటే కనుక ఇది నాట్ ఎ ప్రీడిఫైన్ వన్ ఇన్ పైథాన్, కాకపోతే ప్రీడిఫైన్గా లేదు పైథాన్లో, కానీ మనం డైరెక్ట్గా దీన్ని కోడ్లో రిఫర్ చేస్తున్నాం. అండ్ వితౌట్ యాడింగ్ ఎనీ డిపెండెన్సీస్, కోడ్లో మనం ఎటువంటి డిపెండెన్సీ యాడ్ చేయలేదు, మనకి డిపెండెన్సీ మేనేజర్ కూడా లేదు, కానీ ఇది వర్క్ అవుద్ది ఎందుకంటే మనం లేయర్ని యాడ్ చేసాం. అండ్ లేయర్లో మనం క్లియర్గా మెన్షన్ చేసాం నాకు సైఫై లైబ్రరీ కావాలని. సో సైఫై లేయర్ యాడ్ చేసాం కాబట్టి మనం ఇక్కడ సైఫై నుంచి వీటిని ఈజీగా ఇంపోర్ట్ చేసుకోవచ్చు, ఇంపోర్ట్ చేసుకుని రన్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూస్తే కనుక మీ ఫంక్షన్ సైజ్ అనేది ఎటువంటి చేంజ్ అవ్వాల, వేర్ రిఫరింగ్ దీస్ డిపెండెన్సీస్ ఆర్
రిఫరింగ్ దిస్ కన్వెక్స్ హాల్ ఫ్రమ్ ది సైఫై లైబ్రరీ అండ్ ఎక్కడి నుంచి రిఫర్ చేస్తున్నాం, మన లేయర్ నుంచి. ఓకే, సో ఇక్కడ మనం ఫ్యూ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మ్యాట్రిక్స్ ఏ మ్యాట్రిక్స్ బిని మల్టిప్లికేషన్ చేస్తున్నాం, అలాగే సమ్ ర్యాండమ్ పాయింట్స్ని డిస్ప్లే చేస్తున్నాం అండ్ కాన్వెక్స్ హల్ని యూస్ చేసుకుని సమ్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ చేసి ప్రింట్ చేస్తున్నాం. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ కాదు. వితౌట్ యూజింగ్ ఎనీ డిపెండెన్సీ మనమైతే మన కోడ్లో సైఫైని ఇంపోర్ట్ చేసుకోగలిగామా లేదా, అండ్ ఫ్యూచర్లో మీకు ఏమైనా డిపెండెన్సీస్ ఉంటే ఆ లేయర్స్ని యాడ్ చేసుకుని మీ కోడ్ సైజ్ని అయితే డిక్రీస్ చేసుకోవచ్చు అన్నమాట ఇలాగా. సో యాజ్ ఆఫ్ నో నేను ఏం చేయబోతున్నాను అంటే దీన్ని అయితే డిప్లాయ్ చేయబోతున్నాను. దానికోసం ఇక్కడ డిప్లాయ్ మీద క్లిక్ చేశాను. సో డిప్లాయ్ అవుతుంది. సో వన్స్ డిప్లాయ్మెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ కోడ్ని అయితే మనం టెస్ట్ చేసి చూద్దాం ఎలా వర్క్ అవుద్దు. ఓకే, డిప్లాయ్మెంట్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే నేను దీన్ని టెస్ట్ చేయబోతున్నాను. సో టెస్ట్ మీద క్లిక్ చేయగానే రన్ అవుతుంది అండ్ కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకుంటే కనుక ఒక ర్యాండమ్ మ్యాట్రిక్స్ని ప్రింట్ చేసాం అండ్ ఆల్సో రెండో ర్యాండమ్ మ్యాట్రిక్స్ ప్రింట్ చేసాం, రెండింటిని మల్టిప్లికేషన్ చేసాం, అలాగే సైఫై యూస్ చేసుకుని 10 ర్యాండమ్ పాయింట్స్ని ప్రింట్ చేసాం, అలాగే స్మాలెస్ట్ కాన్వెక్స్ సెట్ కంటైనింగ్ ఆల్ 10 పాయింట్స్ హ్యాస్ 5 సైడ్స్ వీటిని కూడా ప్రింట్ చేసాం. సో ఇక్కడ మనం ఏం చేసాం అనేది పక్కన పెడితే సమ్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ వీటిలన్నిటిని పక్కన పెడితే మీరు మీ కోడ్లో జస్ట్ సైఫన్ యూస్ చేసుకోమని చెప్పారు, కానీ మీ డిపెండెన్సీ మీ కోడ్లో లేదు బట్ లేయర్లో ఉంది. సో లేయర్లో ఉండడం వల్ల మీకైతే ఇది రన్ అయింది. ఓకే, సో ఇప్పుడు మీ పైథాన్ ఫంక్షన్ సైజ్ 10 కేబీ ఉంటే 10 కేబీఏ అండ్ ఈ లేయర్స్లో డిపెండెన్సీ సైజ్ 10 ఎంబీ ఉన్నా సరే మీ పైథాన్ ఫంక్షన్కి ఎటువంటి ఇంపాక్ట్ ఉండదు, ఇది 10 కేబీఏ ఉంటుంది. బట్ ఈ డిపెండెన్సీస్ని మీరైతే డైరెక్ట్గా యాక్సెస్ చేసుకోవచ్చు. సో దట్స్ ద మ్యాజిక్ అండ్ దట్స్ ద యూజ్ ఆఫ్ దిస్ లేయర్స్. ఓకే, ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే, ఈ లేయర్స్ వల్ల అడ్వాంటేజెస్ కూడా మీకు అర్థమైంది అనుకుంటున్నాను, అలాగే ఈ లేయర్స్ని ఎలా యూస్ చేయాలని కూడా మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇఫ్ యూ లైక్ మై వీడియో, like, share and subscribe and let me know in the comments if you want to learn anything. Thank you.